నువ్వు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబుని, జోగి రమేష్ గారు మీరు ఏమడుగుతున్నారు? వెంకటేశ్వర స్వామి గుడికి కానీ, కాణిపాకం గుడికి కానీ కనీసం అంట. ఇక భాష ఏంటో మరి నాకు అర్థం కాలేదు, కానీ ఊళ్ళో ఉన్న అమ్మవారిది కనకదుర్గమ్మ తల్లి గుడికి కానీ వచ్చి ప్రమాణం చేస్తారా అని మీరు సవాల్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దాకా ఎందుకు? నేను వస్తా గుడికి, ఏ గుడికి రమ్మంటావు చెప్పు, నేను రెడీగా ఉన్నా. అలాగే ఇప్పుడు సోదరుడు చేసిన ఆరోపణల మీద సోదరుడు కూడా రెడీగా ఉన్నాడు. అంటే దొరికిపోయిన తర్వాత ఇట్టాగే మాట్లాడతారు. గురు గోవింద గింజ సామెతలాగా జోగి రమేష్ గారు మాట్లాడుతున్నారనడంలో ఏమాత్రం అణువంతైనా సందేహం లేదు. కృష్ణా జిల్లా ఖ్యాతిని మీరు నిలబెట్టకపోయినా కృష్ణా జిల్లాని గబ్బు పట్టించి గతంలో ఆ గుడివాడతుంది కానీ వీళ్ళు మాట్లాడిన పిచ్చి వాగుడు, పిచ్చి భాషకి జిల్లా పొరుగు బజార్ను పడింది. మళ్ళీ కృష్ణా జిల్లా పొరుగుని నువ్వు దిగజారుద్దాం సీట్ కోసం అనుకుంటే ఇది భావ్యం కాదని తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. లేబుల్ అంటే బార్ కోడా అదే 1924 మధ్యలో ఉందా? 1924 మధ్యలో క్యాష్తో బిజినెస్ చేసిన ప్రభుత్వానికి కోడలతో పని. 14-19 మధ్యలో బార్ కోడ్ ప్రవేశపెట్టిందే ఆ రోజున్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అలాగే ఇప్పటికీ అది అమల్లోనే ఉంది. చెక్ చేసుకోవచ్చు కదా వెళ్ళి. ఇంకా ఎవరు చెప్తున్నారు? గణాంకాలు చూసుకోండి. 99 రూపాయల బాటిల్ 20 నుంచి 25% మద్యం అమ్మకాల్లో ఆ 99 రూపాయల రేటుదే రాష్ట్ర వ్యాప్తంగా అమ్ముతున్నారు. డిపార్ట్మెంట్ అడిగితే డీటెయిల్స్ ఇస్తారు. ఆర్టీఐ ప్రకారమైన అప్లై చేసుకుంటే వచ్చేస్తుంది కదా డేటా లేకుండా ఉన్న ప్రశ్న ఏది పడితే అది మాడితే అది సహేతం కాదని నేను భావిస్తున్నా. కలెక్టర్ల సమక్షంలో లాటరీ తీస్తే కూడా బెదిరిస్తారా? అది ఎవడన్నా నమ్మేటట్టు ఉందా? అది జిల్లా కలెక్టర్ల సమక్షంలో లాటరీ తీసి బార్లు కేటాయింపు జరిగితే దాంట్లో బెదిరిస్తున్నారంటే ఇక సభ్య సమాజం ఏమనుకోవాలో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన మాట్లాడింది ఆయన ఆలోచించుకుంటూ ఇంకోసారి అది మాట్లాడడం అనుకుంటున్నా. డిజిటల్ పేమెంట్స్ కూడా 25% డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయి. దానికి కారణం మీ ప్రభుత్వమే. గతంలో మీరు అసలు డిజిటల్ పేమెంట్ అనేది లేకుండా అంతా క్యాష్ తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు 25% అయితే డెఫినెట్గా జరుగుతుంది. మీరు చెక్ చేసుకోవచ్చు వచ్చి ఆ ఎక్సైజ్ ఆఫీస్కి వెళ్తే ఎక్సైజ్ మధ్య దగ్గర డేటా తీసుకుంటే మీకు డేటా ఇస్తారు. అంటే ఫస్ట్ వాళ్ళు అన్నం తినే భాష మాట్లాడాల్సిన అవసరం ఉంది. అంటే తెలుగు భాషకి నగుబాటు గురి చేసే విధంగా మాట్లాడి అలాంటి భాష మాట్లాడి పనికిమాలినందరినీ మంత్రులుగా పెట్టుకోవడం వల్లే జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పరిమితం అయ్యాడనే చారిత్రాత్మక నిజాన్ని ఆయన గుర్తించకుండా ఇంకా అదే మాజీ మంత్రులతో అదే పదప్రయోగాలు అదే భాష వాడితే వాళ్ళకి ఈ రాష్ట్రంలో రాబోయే కాలంలో ప్రజల నుంచి ఇంకా తిరస్కరణకు గురయ్యే అవకాశం 100% ఉంది. వాళ్ళు సీట్లు కేటాయించుకోవడం కోసం మాట్లాడుతున్నారని నేను భావిస్తున్నాను. ఇందాక చెప్పా, అంతకుముందు మంత్రి పదవులు వస్తాయని జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం తిట్టారు. ఇప్పుడేమో సీట్లు కన్ఫర్మ్ చేసుకుందాం, ఏ ఊరు ఏ ఇన్ఛార్జి ఎవరనేది మాట్లాడుకుందాం అని వాళ్ళకి భయం కూడా ఉంది. 24 మంది ఓడిపోతే 19 మందిని మార్చారు. ఇప్పుడు 132 మందిని మారుతారు. 164 మందిలో మనం ఎక్కడోసారి సీటు ఇప్పుడు జోగి రమేష్ సీట్ కన్ఫర్మ్ కాదు, ఎక్కడో అయింది. ఆయన పెడ నుంచి పెనలూరు నుంచి పోటీ చేశారు. పెనలూరు నుంచి పోటీ చేసిన తర్వాత మనం మైలవరంలో పనిచేస్తున్నాడు ఆయన. అట్లాగే అమర్నాథ్ గారు కానీ ఇంకెవరో వైసీపీ నాయకులు చాలామంది. ఇక ఆయన మెప్పు కోసం వీళ్ళని తిడితే సమాజం హర్షిస్తుందో లేదో మనం చూశారు. ఇకైనా బుద్ధి తెచ్చుకుంటే బెటర్ అని నేను భావిస్తున్నా. అంటే వాళ్ళు గూగుల్ని తిట్టినా మళ్ళీ గూగుల్ మేమే తెచ్చాం, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారని చెప్పి కొంత వర్షన్ ఆఫ్ మీడియాలో చెబుతున్నారు. అంటే వాళ్ళు తిడుతున్నారా పొగుడుతున్నారా అనేది క్లారిటీ లేదు. ఒకళ్ళు ఇక్కడ శ్రీకాకుళంలో ఒక మాట్లాడాయని ఒకటి మాట్లాడుతున్నాడు, విజయవాడలో ఒక ఆయన మాట్లాడుతున్నాడు, రాయలసీమలో ఇంకో నాయకుడు వాళ్ళ పార్టీ నుంచి ఇంకోటి మాట్లాడుతున్నారు. ఫస్ట్ వాళ్ళు క్లారిటీ తెచ్చుకుని మాట్లాడితే వాళ్ళతో నేను గూగుల్ డేటా సెంటర్ మీద అయితే బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పి మరి నాకైతే ఎవరు చర్చ చేద్దామని ఎవరు కాల్ అయితే రాలా. నాకు వస్తే నేను సిద్ధం. అంటే వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చామని వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారని చెప్పుకున్న పరిస్థితి.
ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కంపెనీ నేను మొన్న ప్రెస్ మీట్లో చెప్పి మళ్ళీ అదే చెప్పడం వేస్ట్, కానీ 25 మంది మాత్రమే మైక్రోసాఫ్ట్ పెట్టినప్పుడు ఉద్యోగాలు వచ్చినాయి హైదరాబాద్లో. ఇవాళ 10,000 మంది పైన, 25,000 ఇండియాలో పనిచేస్తుంటే 10,000 పైన హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ క్యాంపస్ నుంచి పనిచేస్తున్న పరిస్థితి. వాళ్ళకి అంతకుమించి తెలియదు. మనకు తెలియని వాళ్ళకి తెలియని చెవిటాడు ముందు శంఖ పొందినట్టే. ఇక వాళ్ళకి మనం ఎంతసేపు చెప్పినా వాళ్ళు మాడదాం ముందు వాళ్ళు మాడితే మనం ఏం చేస్తాం? సమాజంలో టీచర్ అన్నా చెప్తాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్తుంది తప్పు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే డిఫరెంట్గా ఉండేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి ఎవరన్నా తెలుగుదేశం నాయకులు వెళ్తే చంద్రబాబు నాయుడు గారు సస్పెండ్ చేస్తాడు గ్యారంటీగా, దాంట్లో ఏం అనుమానం లేదు. అది లీడర్ని బట్టి ఉంటుంది. ఇప్పటికైనా వైసీపీ వాస్తవాలు గ్రహించుకుంటే బెటరు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు వాడే భాష ప్రతి ఆంధ్రుడు అభ్యంతరకరం అని భావించే పరిస్థితి. వాళ్ళు మాత్రం భావించట్లా. వాళ్ళు ఎప్పుడు భావిస్తారో ఆ దేవుడు వాళ్ళకి ఆ బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నా. కొన్ని జరుగుతున్నాయి. గన్నవరం సెంటర్లో ఎప్పటి నుంచో దాదాపు 40-50 ఏళ్ళ నుంచి 120 అడుగులు R&B రోడ్డు ఉండాల్సింది 50-55 అడుగులు కుచించుకుపోయింది. దాన్ని ఎక్స్చేంజ్ చేసాం. అందరినీ ఒప్పించి మెప్పించి చేసిన పరిస్థితి. అంతకుముందు గాంధీ గారి విగ్రహం ఉండేది అక్కడ, మహాత్మా గాంధీ గారు ఫాదర్ ఆఫ్ ద నేషన్. అట్లాగే ఎన్టీ రామారావు విగ్రహం ఉండే. ఆ 2 కాంస్య విగ్రహాలు మారుతున్నాం. మాజీ ప్రధానుల విగ్రహాలు కూడా పాడైపోతే మాజీ ప్రధానులు కూడా మళ్ళీ పెడుతున్నాం, రిజిస్టోర్ చేస్తున్నాం సేమ్ అదే రోడ్లో. అది 120 ఫీట్ రోడ్డుగా అభివృద్ధి చేస్తున్నాం. నూనెలో కూడా చేయబోతున్నాం. గ్రీనరీ కానీ గన్నవరం అభివృద్ధి జయంగా పనిచేస్తున్నాం. థ్యాంక్ యూ.